సింపుల్‌గా, టేస్టీగా నోటికి ఎంతో రుచినిచ్చే పుల్లని గోంగూర పులావ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సింపుల్‌గా. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత 2, 3 ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నూరి పెట్టుకున్న అల్లాన్ని అయితే వేద్దామండి. అల్లం వేసి అల్లం పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకుందాం. చాలా బాగుంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా సింపుల్‌గా అయితే ట్రై చేయొచ్చు. అల్లం పచ్చివాసన పోయితే ఫ్రై చేసుకొని టమాటా పచ్చిమిర్చి వేసుకొని అయితే బాగా ఉడికించుకోవాలండి. ఇవి మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని ఉప్పు పసుపు వేసి ఒకసారి కలుపుకుందామండి. ఈ గోంగూర అనేది చాలా మెత్తగా ఉడికితేనే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, ఇలా అయితే ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకుందామండి. 1 గ్లాస్ చొప్పున 2 గ్లాసుల వాటర్ అయితే పోయాలండి. నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ అయితే పోసానండి. ఇలా పోసి కుక్కర్ మూత అయితే పెట్టుకొని 2, 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకుంటే సరిపోతుందండి. చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్ అండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అలా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.